హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు మిర్రర్. చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఒక హృదయ విదారకర ఘటన అందరినీ కూడా కలిచివేసింది. ఎస్, కొడుకు తండ్రిని పునామా నరకం నుండి రక్షించేవాడని మనందరికీ తెలుసు. చిన్నప్పుడు కూడా అందరం చదువుకుంది. కానీ కొన్ని రోజులుగా కొన్ని సంఘటనలు చూస్తుంటే ఏమో అదంతా నిజమో కాదో తెలియదు కానీ బ్రతికుంటుండగానే నరకం చూపిస్తున్నారని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఆస్తి కోసం, డబ్బు కోసం, అదే విధంగా నన్ను కనిపెంచిన తండ్రిని నేనెందుకు చూడాలి? నేనెందుకు తలకొరువు పెట్టాలి? నాకేం సంపాదించి ఇచ్చాడు? తన వల్ల నేనేం లాభం పొందాను? అనే ప్రశ్నలతో ఈ సూటిపోటి మాటలతో బ్రతుకున్న పేరెంట్స్ ని చంపేస్తున్నారు. ఎస్, నిజమే. 15 ఏళ్లుగా తన ఆరోగ్యం బాగోపోతే తన కొడుకు కనీసం అతన్ని చూడ్డానికి కూడా రాకపోవడమే కాకుండా నాకు సంబంధం లేదంటూ వదిలేశాడు. సో కూతురే నాగరత్నమ్మ, కొడుకే ఆ 15 సంవత్సరాల నుండి తండ్రిని సాకుతూ తన కడుపు నింపుతూ తనకి ఏ ఆరోగ్యం క్షీణించినా సరే తానే బాధ్యతగా చూసుకుంది. అయితే తండ్రి సడన్ గా మరణించాడు. కొడుక్కి కబురు పెట్టారు గ్రామస్తులంతా కూడా. మీ ఫాదర్ ఇలా చనిపోయారు కదా, వచ్చి అంత్యక్రియలు అదేవిధంగా దహన సంస్కారాలు చెయ్యాలి. నీ వంతు బాధ్యత కడసారైనా సరే ఇప్పుడు నువ్వు నిర్వర్తించు అంటే, నా తండ్రికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకేమైనా డబ్బిచ్చాడా, ఆస్తి ఇచ్చాడా? అంతా కూతురు చూసుకుంటుందిలేండి. నా దగ్గరికి మీరు రావాల్సిన పని లేదంటూ చాలా గా సమాధానం చెప్పాడు. నా తండ్రికి కొడుకైనా కూతురైనా నేనున్నానంటూ నాగరత్నమ్మ ఆ కొడుకు యొక్క బాధ్యతను తీసుకొని శ్మశానంలో కొడుకులా మారి తను చెయ్యాల్సినటువంటి అంతిమ సంస్కారాలు, దహన సంస్కారాలన్నీ కూడా చేసి అక్కడున్న గ్రామస్తులందరూ కూడా కన్నీటి పర్యంతం అయ్యేలా చేసింది. ఈ ఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. కేవలం తల్లిదండ్రులు డబ్బు సంపాదిస్తేనో, ఆస్తి ఇస్తేనో వాళ్ళని మనుషుల్లా చూస్తారా? కష్ట సమయంలో కడుపున పుట్టిన బిడ్డలు కష్టానికి, సుఖానికి కూడా అవ్వరా? ఇంకెందుకు ఈ జీవితం? ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచుతున్నాం. కానీ అదే కష్టం మనకొస్తే పిల్లలు ఎందుకు మన దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. సో ఎవరైతే ఆ నాగరత్నమ్మ ఉన్నారో, ఆ రత్నమ్మ యొక్క అన్నయ్యని ప్రతి ఒక్కరు కూడా తిట్టుకుంటున్న పరిస్థితి. అక్కడ శ్మశానానికి ఆడవాళ్ళు వెళ్ళకూడదు అనేసని అంటుంటారు. కానీ అక్కడ ఆమెకి అది తప్పలేదు. ఎందుకంటే తన తండ్రికి అన్నీ తానే అవ్వాలిప్పుడు. అలాంటి గడ్డు పరిస్థితి వచ్చింది. కొడుకు ఖాతరు చేయకుండా, కనీసం బాధ్యత లేకుండా, కనికరం లేకుండా వదిలేస్తే నా తండ్రికి నేనున్నానంటూ తన ముందుకు వచ్చిన తీరు అందరినీ కూడా ఆలోచింపజేసేలా చేసింది. సో ఏదైతేనే నాగరత్నమ్మ తన తండ్రికి దహన సంస్కారాలు చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. సో ఇలాంటి ఘటనలో నిజంగా ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని ప్రతి ఒక్కరి నోటంట కూడా వస్తున్న మాట అయితే మాత్రం అక్కడ వినిపించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, తెలుగు మిర్రర్.